హైదరాబాద్ శివారులోని గోమాత పత్తి మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తర్వాత పత్తి తేమ శాతాన్ని మంత్రి పరిశీలించారు. కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో టపాస్ కిసాన్ మొబైల్ యాప్తో జిన్నింగ్ మిల్లు ఉన్న చోట పత్తి కొనుగోలు కేంద్రాన్ని చూపిస్తుందన్నారు. యాప్లో తేదీ స్లాట్ ఇస్తారన్నారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నామన్నారు. పత్తికి 8,100 రూపాయల మద్దతు ధర ఉందని, కానీ ఈసారి భారీ వర్షాల కారణంగా కాస్త తక్కువగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకుని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమైతా ఉంది. ఈ రోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈ రోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతుంది. 8,100 ఎంఎస్పీ రేట్ ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చిన రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది.